అమీర్ షక్కర్కు మరో విపత్తు కథ. చావడిలో 3 భాగాలున్నాయి. దక్షిణ, తూర్పు, మూల ఆగ్నేయంలోని భాగం బాబాది. కర్ర చెక్కలతో 4 వైపులా ఆ భాగానికి గోడలున్నాయి. బాబా అక్కడ పడుకునేవాడు. రాత్రంతా దీపాలు వెలుగుతూ ఉండేవి. బాబా ఎప్పుడూ దీపకాంతిలో నిద్రించేవాడు. బయట చీకట్లో ఫకీర్లు, బైరాగీలు, ముష్టివాళ్ళు కూర్చునేవారు. అమీర్ కూడా వారిలో ఒకడుగానే ఉండేవాడు. అక్కడ మరికొందరు ఇతరులు కూడా ఉండేవారు. వారు కూడా అక్కడే పడుకునేవారు. ఇలాంటి వారు చాలామంది ఉండేవారు. బాబా ఆసనం వెనకాల అక్కడ రకరకాల వస్తువులు పెట్టేవారు. అబ్దుల్ పరమ విరాగి, బాబాకు అనన్య భక్తుడు. బాబాకు సేవలందించడానికి అతను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ఒకరోజు అర్ధరాత్రి బాబా హఠాత్తుగా అబ్దుల్ను కేకలేశాడు. చూడు, నా పడక ప్రక్కన ఏదో దెయ్యం ఉన్నట్లు ఉంది అన్నాడు. అలా బాబా అబ్దుల్ను పదే పదే పిలిచాడు. అబ్దుల్ దీపం చేత పట్టుకొని వెంటనే అక్కడికి వచ్చాడు. బాబా అతనితో గట్టిగా, ఇది ఇక్కడే ఉండాలి, నేను ఇందాక చూశాను అన్నాడు. బాబా, నేనంతటా బాగా వెతికి చూశాను, కానీ నాకేమీ కనిపించలేదు అన్నాడు అబ్దుల్. జాగ్రత్తగా చూడురా, కండ్లు బాగా విప్పుకొని చూడురా, అంతటా వెతుకు అన్నాడు బాబా. అబ్దుల్ మరలా వెతికి చూశాడు. బాబా తన సటాకాతో నేలను తడుతూ ఉన్నాడు. బయట పడుకున్న వారంతా గాబరా పడి మేలుకున్నారు. ఏం జరిగిందోనని ఆందోళన చెందారు. అమీర్ షక్కర్ కూడా లేచాడు. ఏమిటి గొడవ? ఏమిటి ఇలా పెద్దగా అరుస్తున్నారు? ఇంత అర్ధరాత్రి వేళ ఈ సటాకా చప్పుళ్ళేమిటి అన్నాడు. ఇదంతా బాబా లీలయే అని అతను క్షణంలో గ్రహించాడు. ఎక్కడో ఏదో పాము జొరబడి ఉంటుంది, అది బాబాకు తెలిసి ఉంటుంది అని అనుకున్నాడు. అతనికి బాబా స్వభావం కూర్చి చాలా స్వానుభవం ఉంది. బాబా ప్రవర్తన, బాబా మాటల తీరు అతనికి చక్కగా తెలుసు. అందుకని అతను అంతా గ్రహించాడు. బాబా బోధ: భక్తులకు ఏదైనా ప్రమాదం ముంచుకు వస్తే అది తన ప్రక్కనే ఉందని బాబా చెప్పేవాడు. అమీర్కు బాబా భాష తెలుసు. అందుకని అతను వెంటనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అకస్మాత్తుగా తన పడక ప్రక్కన ఏదో కదులుతున్నట్లు అనిపించింది. అబ్దుల్, ఆ దీపం ఇలా పట్రా, వేగం వేగం పట్రా అన్నాడు. అబ్దుల్ వెంటనే అక్కడికి దీపం తెచ్చాడు. దాని వెలుతురులో అమీర్ అక్కడ చుట్టుకొని ఉన్న పెద్ద పామును చూశాడు. దీపం వెలుగులో అది తన పడగను క్రిందికి మీదికి కదిలిస్తుంది. ఆ పామును వెంటనే చంపేశారు. అందరూ బాబాకు ధన్యవాదాలు చెప్పారు. భక్తులను అప్రమత్తులను చేయడంలో బాబా ఎలాంటి విచిత్రమైన పద్ధతిని అవలంబిస్తాడో అనుకున్నారు. దయ్యం ఏమిటి, దీపం ఏమిటి? ఇది కేవలం బాబా విలక్షణ పద్ధతి మాత్రమే. భక్తులను విపత్తులలో జాగృతులను చేయడం, వారిని సంరక్షించడం, ఇది బాబా విశిష్ట రీతి. జీవులన్నీ సమానమే కాబట్టి అన్నిటి యందు అహింస కలిగి ఉండాలి అని చెబుతాడు బాబా. అది పామైనా తేలైనా అన్నింటిలో ఈశ్వరుడు సమాన రూపంలోనే ఉంటాడు. కాబట్టి ఈశ్వర సంకల్పం లేనిదే ఏది మనకు హాని చేయజాలదు అంటాడు. హేమాడ్ ఆపద నివారణ కథ. నేను నా స్వానుభవం గురించి చెబుతాను. కాకా సాహెబ్ దీక్షిత్ దినంలో నాథ్ భాగవతాన్ని పారాయణం చేసేవాడు. అలాగే ప్రతి రాత్రి నిత్యం అతను భావార్థ రామాయణాన్ని పఠించేవాడు. నేను దినంలోనూ రాత్రి కూడా ఈ పవిత్ర కథలను వినడానికి వెళ్ళసాగాను. ఒక రాత్రి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. రామాయణంలో ఒక మంచి రసవత్తరమైన ఘట్టం నడుస్తుంది. అప్పుడు విఘ్నమే మూర్తీభవించినట్లు వృశ్చికం తేలు ఒకటి ప్రత్యక్షమైంది. అది ఎలా, ఎక్కడ నుండి వచ్చిందో ఎవరికీ తెలియదు. నాకు అసలు ఎంత మాత్రమూ తెలియకుండానే ఆ తేలు నా భుజంపైకి ఎగిరి కూర్చుంది. హరికథలో పరవశులైన వారిని హరియే రక్షిస్తాడు. నా చూపులు మామూలుగానే అటువైపు మరలాయి. ఆ భయంకర వృశ్చికం కనిపించింది. నా కుడి భుజం పైన ఉన్న ఉప్పర్ణ ఉత్తరీయం పైన అది సుఖంగా కూర్చున్నది. నేను నా ఉత్తరీయపు 2 చివర్లను జాగ్రత్తగా పట్టుకున్నాను. ఆ తేలును అందులో మడిచి వేశాను. తోటలోకి వెళ్ళి ఉత్తరీయాన్ని విదిలించి వేశాను. హేమాడ్ మరో కథ. ఒకసారి నా గదిలోకి కిటికీ చట్రం కిందనున్న రంధ్రం ద్వారా పాము లోనికి వచ్చింది. అది ముందుకి రావడం లేదు, వెనక్కి పోవడం లేదు. తన పడగను మాత్రం క్రిందికి మీదికి ఊపుతోంది. మరుక్షణంలో అక్కడంతా గందరగోళం ఏర్పడింది. అందరూ దానిని చంపివేయాలనే అనుకున్నారు. ఈలోగా సమయం చూసుకొని ఆ పాము తప్పించుకుంది. దానికి ఇంకా మృత్యుకాలం రాలేదు. మరి మా అదృష్టం కూడా గొప్పదే సుమ. ఆ క్షణం నిజంగా చాలా ప్రమాదకరమైనది. కానీ బాబా మమ్మల్ని రక్షించాడు. అది వచ్చిన దారినే నెమ్మదిగా జారుకుంది. అప్పుడు ముక్తారం, ఒక భక్తుడు నయం, అది తప్పించుకొని బ్రతికిపోయింది. లేకపోతే వట్టి పుణ్యానికే అది చచ్చి ఊరుకునేది అన్నాడు. ముక్తారం దయార్థ దృష్టి నా మనసును కష్టపెట్టింది. దుష్టుల ఎడల దయ చూపడం ఏమిటి? ఇలా అయితే ఈ సృష్టి ఎలా నడుస్తుంది? నాకు ముక్తారం మాటలు అసలు నచ్చలేదు. అతను పూర్వపక్షం వహించాడు, నేను ఉత్తరపక్షం పూనాను. అతని వాదానికి ప్రతివాదం చేశాను. వాదం బాగా రాజుకుంది. చివరికి ఏ నిర్ణయానికి రాలేకపోయాం. ఒకటి వాదం, 2 ప్రతివాదం. పాముని చంపాలని ఒకరి వాదం, ఒక అమాయక ప్రాణిని ద్వేషించడం ఎందుకు అని మరొకరి ప్రతివాదం. వాదం అలా పెరిగిపోయింది.
కానీ దానికి అంతం కనిపించలేదు. రాత్రి గడిచింది. మేము ప్రాతకాల కృత్యాలు తీర్చుకున్నాం. బాబా కూడా లిండి నుండి తిరిగి వచ్చాడు. భక్తులు మసీదులోకి రాసాగారు. ఎప్పటిలాగే నేను మామూలు సమయానికి మసీదుకు వచ్చాను. ముక్తారాం ఇతరులు కూడా వచ్చారు. బాబాకు అందరి మనసులు, ఆలోచనలు తెలుసు. అప్పుడు అతను చిన్నగా రాత్రి వాడాలో ఏదో వాదన జరిగింది, ఏమిటది అని అడిగాడు. నేను అప్పుడు జరిగిన విషయం అంతా చెప్పాను, పరిస్థితులను వివరించాను. ఇలాంటి పరిస్థితుల్లో మరి బాబా పాముని చంపవచ్చా, చంపకూడదా అని అడిగాను. బాబా బోధ అది పామైనా తేలైన బాబా చెప్పేది ఒక్కటే మాట, అన్నింటిలోనూ ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి అన్నింటినీ ప్రేమించాలి. ఈ జగత్తుకు సూత్రధారి ఈశ్వరుడు. అతని ఆజ్ఞ ప్రకారమే అన్ని వర్తిస్తాయి. దుస్సాహసం వదలాలి, సహనం నేర్చుకోవాలి. శ్రీహరియే సర్వ సంరక్షకుడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాడపంతు విరచితం శ్రీ స్వామి అచలానంద సరస్వతి అనూదితం శ్రీ సాయి సమద సచ్చరితంలో అపమృత్యు నివారణం అనే 22వ అధ్యాయం సంక్షిప్తం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. హరి ఓం తత్సత్. సాయి సచ్చరిత్ర అధ్యాయం 23. గురు భక్త లీలా దర్శనం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. బాబా వర్తనం. సాయిబాబా తాను భగవంతుని బానిసననే చెబుతాడు. అతను ఎవరిని ఎప్పుడూ సన్మార్గానికి బలవంతంగా తిప్పే ప్రయత్నం చేయలేదు, మరొకరితో చేయించలేదు. అతను ఎవరిని కించపరచుడు, ఎవరిని తక్కువ చేయడు. అతను నేను భగవంతుడిని అని ఎప్పుడూ చెప్పలేదు. నేను భగవంతుని బానిసను అనేవాడు. నిరంతరం భగవంతుని స్మరించే పేదను అని చెప్పేవాడు. నిత్యం అల్లా మాలిక్ అంటూ జపించేవాడు. యోగ సాధకునికి ఉపదేశం. ఒకసారి ఒక యోగాభ్యాసి బాబా దర్శనం కోసం వచ్చాడు. అతను పాతాంజలి యోగాన్ని సాధన చేశాడు. అప్పుడు సాయినాథుడు ఉల్లిపాయతో రొట్టె తింటున్నాడు. అది చూసి ఉల్లిపాయను తినే ఇతనేం యోగి, ఇతను నా సందేహాన్ని ఏం తీరుస్తాడు అని ఆ యోగాభ్యాసి సంశయించాడు. సాయి మహారాజ్ సర్వజ్ఞుడు. అతని మనసును చదివాడు. నానాతో ఉల్లిపాయని జీర్ణం చేసుకోగలవాడే ఉల్లిపాయను తింటాడు. ముందు ఉల్లిపాయని జీర్ణం చేసుకునే శక్తిని సంపాదించు, దాన్ని సంతోషంగా తిను అన్నాడు. ఆ యోగాభ్యాసి ఆశ్చర్యపోయాడు. తన మనసులోని మాటలను బాబా తెలుసుకున్నాడే. దానితో అతనికి సంశయం పోయింది. సాయి ఎడల సద్భావం ఏర్పడింది. సాయిని అతను శరణు పొందాడు. బాబా అతని సందేహాలను అడిగాడు, సమాధానం చెప్పాడు. ఆ యోగాభ్యాసి బాబా దీవెనలు గ్రహించి వెళ్ళిపోయాడు. శ్యామకు పాము కాటు. ఒక ఉదయం 7 గంటలప్పుడు ఒక పాము శ్యామ చిటికన వేలిని కరిచింది. అతని శరీరం అంతా ఎర్రగా మారింది. మిత్రులు, బంధువులు అతని విఠోబా మందిరానికి రమ్మనసాగారు. అతని ప్రాణాలు క్షణాల్లో ఉన్నాయి. నిమోన్కర్ ముందు ఊది తీసుకో, తర్వాత వెళ్ళు అని సలహా ఇచ్చాడు. మాధవరావు మసీదుకు పరిగెత్తాడు. అప్పుడు బాబా తిట్టడం, శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టాడు. శ్యామను పైకి రానివ్వలేదు. ఏయ్, పైకి రాకు, బతుర్దియా, పైకి ఎక్కావా జాగ్రత్త, వెంటనే వెళ్ళిపో, దిగు దిగు పో అని అరిచాడు బాబా. బతుర్దియా అనేది బ్రాహ్మణుని కోపంతో అనే మాట. మాధవరావు నిర్ఘాంతపోయాడు. బాబా అలా ఎందుకు తిడుతున్నాడో అతనికి అర్థమే కాలేదు. బాబాయే తనను కాదని త్రోసిపుచ్చినప్పుడు ఇక తాను బ్రతికి బట్టకట్టే ఆశే లేదనుకున్నాడు. ఈ మసీదు నా పుట్టిల్లు, నేను సాయి బిడ్డను. అయినా అమ్మ తన బిడ్డ ఇంత కోపంగా ఎందుకుందో, ఇవాళ అసలు ఏమైందో అనుకున్నాడు మాధవరావు ఇక బ్రతికే ఆశను మొత్తం వదులుకున్నాడు. కాసేపటికి బాబా శాంతించాడు. మాధవరావుకు ధైర్యం వచ్చింది. మెల్లిగా పైకి వెళ్ళాడు. క్రింద కూర్చున్నాడు. భయమేమీ లేదు. ఈ ఫకీరు దయామయుడు, నిన్ను రక్షిస్తాడు. ఫకీరు అంటే భగవంతుడు. ఇక ఇంటికి వెళ్ళు, శాంతంగా ఉండు, ఇంటి బయటికి వెళ్ళబోకు, ధైర్యంతో ఉండు, ఆందోళన పడకు, నన్ను నమ్ము అని చెప్పాడు బాబా. మాధవరావు ఇంటికి చేరాడో లేదో అతని వెనకాలే తాత్యా కోతేను బాబా అక్కడికి పంపించాడు. శ్యామకు ఒక మాట చెప్పమన్నాడు. నిద్ర అసలు పోవద్దని అతనికి చెప్పు. ఇంట్లోనే అటు ఇటు పచారులు చేస్తూ ఉండమను. అతను తనకిష్టం ఏదేమైనా తినవచ్చు, కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండమను అని హెచ్చరించాడు బాబా. కాకా సాహెబ్ దీక్షిత్తో ఈ రాత్రి అతనికి శ్యామకు నిద్రమత్తు రావచ్చు, కానీ అతను నిద్రపోకూడదు అని బాబా చెప్పాడు. శ్యామ బాబా చెప్పినట్లే నడుచుకున్నాడు. నిద్రపోలేదు. అతని బాధ తగ్గిపోయింది. ఈ సాయి దయ ఇలాంటిది సుమా. తన భక్తుల ఎడల అతని హృదయం ప్రేమ కరుణలతో స్పందించిపోయింది. ఓయ్ బతుర్దియా, పైకి ఎక్కకు అన్నాడు బాబా. నిజమే, అలా పాము విషయం పైకి ప్రాకకుండా ఆజ్ఞాపించాడు. అంతే. మూఢనమ్మకాల ఖండన. షిరిడిలో ఒకసారి కలరా వ్యాధి వ్యాపించింది. గ్రామస్తులంతా చాలా భయభీతులయ్యారు. బయట వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని నిశ్చయించారు. బయట వారితో వ్యవహారాలు, వ్యాపారాదులన్నీ మానివేశారు. మేకలను, గొర్రెలను మొదలగు వాటిని చంపడం పూర్తిగా నిషేధించారు. బయట ఊర్ల నుండి ఎలాంటి ఎడ్ల బండలను, టాంగాలను తమ ఊరి పొలిమేరల్లోకి రాకుండా కట్టుదిట్టం చేసుకున్నారు. అందరూ ఈ నియమాలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. అయితే గ్రామస్తుల ఈ మూఢ విశ్వాసాన్ని బాబా ఎంత మాత్రమూ సమర్థించలేదు. ఒకరోజు వేరొక గ్రామానికి చెందిన నిండుగా ఉన్న కట్టెల బండి ఒకటి షిరిడీ గ్రామ పొలిమేరల వరకు వచ్చేసరికి ఆటంకం ఏర్పడింది. గ్రామంలో వంట చెరుకు లభించడం లేదు. ఇది గ్రామస్తులందరికీ తెలిసిన విషయమే. కానీ నియమాల్ని ఉల్లంఘించడం సముచితం కాదని వారు మనసులో మదనపడుతూ
ఉన్నారు. షిరిడీ గ్రామంలోకి రాబోతున్న బండికి ఎదురు వెళ్ళి బండివానికి చెప్పి ఆ కట్టెల బండిని తిప్పి పంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంగతి బాబాకు తెలిసింది. వెంటనే ఆయన అక్కడికి వచ్చి నిలబడ్డాడు. బాబా స్వయంగా బండి వద్దకు వచ్చి నిలబడడంతో ఆ బండివానికి ధైర్యం వచ్చింది. గ్రామస్తుల పట్టు సడలింది. అప్పుడు అతను బండిని గ్రామ సరిహద్దుల లోపలికి రానిచ్చాడు. అక్కడ నుండి అతను ఆ బండిని ద్వారకామాయిలోని మండప ద్వారం వద్దకు తీసుకొని వచ్చి మండపం లోపల కట్టెలు దించాడు. గ్రీష్మ, శరద్, వసంత మొదలైన అన్ని ఋతువుల్లోనూ 8 ప్రహారాలలోనూ కూడా బాబా ధునిని వెలిగించి ఉంచేవాడు. కేవలం ఈ నిరంతర అగ్నిహోత్రం నిర్వహించడానికి మాత్రమే బాబా మోపల కొద్దీ కట్టెలు కొనేవాడు. వాటిని మసీదు ముందర ఉన్న మండపంలో గోడ కానించి ఎత్తుగా పేర్చేవాడు. ఎప్పుడు సంత జరిగినా బాబా మోపల కొద్దీ కట్టెలు కొని పెట్టుకునేవాడు. అయితే వాటిపై చుట్టుప్రక్కల వాళ్ళ దృష్టి పడకుండా ఉండడము, వారి స్వార్థం కోసం వాటిని ఉపయోగించక ఉండడము చాలా అరుదు. బాబాకు పొయ్యిలోకి కట్టెలు అవసరం లేదు, మనకేమో కట్టె లేకుండా పొయ్యిలో పిల్లి లేవదు. ఇలా అనుకునే వాళ్లకు, ఆ కట్టెల కోసం అబద్ధాలు చెప్పే వాళ్లకు ఆ కట్టెల రాశిలో నుంచి కొంత భాగం లభిస్తుంది. స్వార్థపరులైన ప్రజలు సహజంగానే టక్కరివారు. మసీదు సభ మండపానికి ద్వారాలు లేవు. అందుకని అవసరమైన వాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఒకే రకంగా లాభం పొందేవాళ్ళు.